హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంసెట్ ఇంపార్టెంట్ డేట్స్ అనేది మీకు ఇప్పుడు నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను. అందరూ ఫస్ట్లీ ఇప్పుడు నేను చూపిస్తున్న క్లిప్ని జాగ్రత్తగా చదవండి. దీంట్లో 4 టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. కేటగిరీ 4 అనేది పీడబ్ల్యూడి, క్యాప్, స్కౌట్స్, గైడ్స్, ఎన్సిసి అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ఆ పర్టిక్యులర్ క్యాండిడేట్స్ మాత్రం ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్గా హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి వాళ్ళ ఒక డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి. కౌన్సిలింగ్కి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్: ఏపీసెట్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఇంటర్ మార్క్స్ మెమో, డేట్ ఆఫ్ బర్త్కి ప్రూఫ్ లైక్ 10th టీసీ, హాల్ టికెట్ ఎక్సెట్రా. అండ్ టీసీ కావాలి. స్టడీ సర్టిఫికేట్ అనేది 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండాలి. ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ వస్తున్నట్టయితే దానికి కూడా మీ సేవలోకి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎక్సెట్రా. కౌన్సిలింగ్ ఫీజు అనేది ఓసీకి, బీసీకి ఒకలాగా, ఎస్సీకి, ఎస్టీకి ఒకలాగా ఉంటుంది. ఇందాక మీకు కేస్ 4 అని చెప్పాను కదా, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ ఎక్సెట్రా. వాళ్ళకి సపరేట్గా డేట్స్ బేస్డ్ అపాన్ ర్యాంక్స్ అనేది ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా విజయవాడ పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని డైరెక్ట్గా అక్కడ సబ్మిట్ చేయాలి. రిమైనింగ్ వాళ్ళు కేస్ 1, 2, 3 వాళ్ళందరూ ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పటికీ హెల్ప్ లైన్ సెంటర్ని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లిస్ట్లో 25 హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకుని ఉంచుకోవాలి. ఆన్లైన్లో కౌన్సిలింగ్ అనేది ఏపీఎస్సిహెచ్ఈలో లాగిన్ అవ్వి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో వెళ్ళి ఏపీ హాల్ టికెట్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. తరువాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్ ఎక్సెట్రా డీటెయిల్స్ అన్నిటిని మీరు ఫిల్ చేయాలి. ఇందాక చెప్పిన కేస్ 4లో మీరు ఎలిజిబిలిటీ ఏదైనా ఉంటే ఎస్ అని క్లిక్ చేయాలి. తర్వాత ఈ డీటెయిల్స్ మొత్తాన్ని ఫిల్ చేయాలి. ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ఇంకా మీ ర్యాంక్, ఎంట్రన్స్ మార్క్స్, నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఎక్సెట్రా. మీరు ఇవంతా ఫిల్ చేసిన వెంటనే మీకు సక్సెస్ఫుల్ పేమెంట్ అని వస్తుంది. ఒకవేళ దాన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే నో యువర్ పేమెంట్ స్టేటస్ అనేది క్లిక్ చేయాలి. ఇంకొక చిన్న ప్రాసెస్ అనేది ఏపీఎస్సిహెచ్లోకి లాగిన్ అవ్వి మీరు దాంట్లో నో యువర్ అప్లికేషన్ స్టేటస్ని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఎట్లా అనేది జరిగిందో, మొత్తం ప్రాసెస్ అనేది క్లియర్ అయిందా లేదా అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. లైక్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఎక్సెట్రా అనేది సబ్మిట్ చేయాలి. ఎప్పుడు అయినా ఎక్కడి అయినా తెలుసుకోండి నాతో పాటుగా.